We welcome you, mighty apostle of God, Aaron Williamson. Thank you. Yeah. I'm very happy to be here, సో మీ మధ్యలో ఉండడానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. and it's good thing to be in the presence of God. ఒక మంచి విషయం ఏంటంటే మనందరం దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. Hallelujah. హల్లెలూయా. I'm glad to see you all again. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. I hope it's in your part also too. మీరు కూడా అలా ఉన్నారని అనుకుంటా ఉన్నాను, కానీ అలా ఉన్నట్టు కనిపించట్లేదు నాకు. Are you happy? సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ God. Today we'll see for little bit word and then we'll just pray. మనం ఈరోజు కొంత సమయం వాక్యం ధ్యానం చేసి తర్వాత మనందరం ప్రార్థన Are you చేద్దాం. ready for word? ఎంతమంది వాక్యానికి సిద్ధంగా ఉన్నారండి? Oh. There was a question from disciples to Jesus. మరి యేసు ప్రభుకి శిష్యులకి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. They asked something to Jesus. వాళ్ళు యేసు ప్రభుని ఒక విషయాన్ని అడుగుతా ఉన్నారు. Jesus, యేసు, John the Baptist taught his disciples how to pray. మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను తన శిష్యులకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు. You also teach us how to pray. మాకు కూడా నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించి బోధకుడు అని చెప్పి వాళ్ళు యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు. So Jesus said, okay, I'll teach you. అప్పుడు యేసు ప్రభు అన్నారంటే సరే నేను బోధిస్తాను అయితే మీకు అని And చెప్పారు. he starts, when you pray, అప్పుడు ఆయన ఎలా ప్రారంభించారు? మీరు ప్రార్థన చేయనప్పుడు we can see in Matthew chapter 6. మనం అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. And we'll open Bible. That's a good habit. మరొకసారి మనం బైబిల్ గ్రంథాన్ని తెరిస్తే గనక అది మనం చూడొచ్చు మనందరం కలిసి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో From 9 onwards. 9వ వాక్యంలో నుంచి మనం చూడొచ్చు దాన్ని. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మును తప్పించుము. Okay, read complete, no problem. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. Hallelujah. హల్లెలూయా. Never leave Lord's Prayer in the middle. Never stop the Lord's Prayer in middle. ఓకే, మరి పరలోక ప్రభు నేర్పించినట్టు ప్రార్థన మధ్యలో ఎవరు ఆపొద్దని పూర్తిగా చదవమని చెప్పారు. So the first word which Jesus taught them, యేసు ప్రభు వాళ్ళతో చెప్పినటువంటి మొదటి మాట ఏంటంటే అక్కడ our Father. పరలోకమందున్న మా తండ్రి. Our Father. మా తండ్రి లేకపోతే మీ తండ్రి, సారీ మీ తండ్రి. Our Father. మన తండ్రి యాక్చువల్లీ. Mana Tandri, right? So our Father. మన తండ్రి. The Old Testament people, పాత నిబంధన ప్రజలు they didn't had this privilege. ఈ ధన్యత వారికి లేదు. They prayed our God. వాళ్ళు ఏమని ప్రార్థన చేసేవాళ్ళంటే మా దేవా అని ప్రార్థన చేసేవాళ్ళు. They prayed our Jehovah. లేకపోతే వాళ్ళు ఇంకొక రకంగా ఎలా ప్రార్థన చేసేవారంటే మా యెహోవా అని ప్రార్థన. They will pray our Lord of hosts. ఇంకొక రకంగా ఎలా ప్రార్థన చేసేవారంటే మా యొక్క సైన్యములకు అధిపతి అయిన మా ప్రభువు అని ప్రార్థన చేసేవారు. But as soon as we come in the New Testament, ఎప్పుడైతే మనం నూతన నిబంధనలోకి వచ్చేటప్పుడు Jesus is changing their prayer. యేసు ప్రభు దాన్ని మార్చేస్తా ఉన్నారు. ఆయన He says, don't say our God. మీరు ఇలా చెప్పొద్దు, మా తండ్రి అని మీరు చెప్పొద్దు. మా దేవా మా దేవాన్ని మీరు చెప్పొద్దు.
Say our Father. ఆయన ఏమని చెప్పమంటా ఉన్నారంటే మన తండ్రి అని చెప్పమంటా ఉన్నారు. He is changing the relationship between ఆయన అక్కడ people and ఉన్నటువంటి God. ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మార్పు చేసి మాట్లాడుతూ He ఉన్నాడు. is not saying pray like this, Father of Jesus. ఆయన ఈ రీతిగా చెప్పట్లేదు, తండ్రి అయినటువంటి యేసు అని ప్రార్థన చేయమని చెప్పట్లేదు. ఆయన He is saying my Father, your Father is same Father. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే యేసు తండ్రి అని మీరు ప్రార్థన చేయొద్దు, మీ తండ్రి నా తండ్రి ఒక తండ్రి అయి ఉన్నాడు కాబట్టి మన తండ్రి అని ప్రార్థన చేయమని Your చెప్తా ఉన్నాడు. Father and my Father is same Father. ఎందుకంటే మీ తండ్రి నా తండ్రి ఒకటే తండ్రి, మనందరికి ఒకటే తండ్రి అని చెప్తా What ఉన్నాడు. does that mean? దాని అర్థం ఏంటి? You and me, we don't have any difference. నీకు నాకు ఎలాంటి వ్యత్యాసం లేదని ఆయన తెలియచెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That's why the word says అందుకే వాక్యం చెప్తా ఉంది, we were predestined to conform in the image of Jesus. మనము యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డానికి సృష్టించబడ్డాము. Because if Jesus can call God Father, ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు తండ్రిని, పరలోకమందున్నటువంటి దేవుని తండ్రి అని పిలిస్తే we will also call him Father. మనం కూడా ఆయన్ని అలాగే పిలిచే ధన్యత మనకి ఇచ్చారు ఆయన. The first word he says in Hindi, in English it is like our Father. అది తెలుగులో మీ తండ్రి అని ఉంది, కానీ ఆ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే మన తండ్రి, అవర్ ఫాదర్ అని ఉంది. Which means you and me have become we. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నీవు లేకపోతే నేను అన్న వ్యత్యాసాన్ని తీసేసి మనము అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. So me and Jesus, we are on the same boat. ఇప్పుడు ఒక రకంగా మాట్లాడాలంటే కనుక యేసు ప్రభు మనము ఒకే యొక్క ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాం, ఒకే పడవలో ఉండి ఉన్నామని చెప్పొచ్చు. So he's saying speak like this, our Father. ఆయన ఏమని చెప్తున్నాడంటే కాబట్టి మీరు ఇప్పుడు ఇలా మాట్లాడండి, ఇలా ప్రార్థన చేయండి, మా తండ్రి అని ప్రార్థన చేయమని Who was చెప్తున్నాడు. the last Old Testament prophet? ఎవరు పాత నిబంధనలో చివరి ప్రవక్త ఎవరండి? మలాకి. Malachi. The last prophet of Old Testament. They said Malachi. Malachi, okay. It was John the Baptist. బట్ అది కాదు, అది ఈయనేమని చెప్తా ఉన్నారంటే అది బాప్తిసం ఇచ్చి యోహాను పాత నిబంధన యొక్క చివరి ప్రవక్త అని చెప్తా ఉన్నారు. That's why Jesus includes and says, yes, he says, whoever is born of a woman, no one is greater than John the Baptist. అందుకే యేసుప్రభు ఏమని చెప్తా ఉన్నారంటే స్త్రీ గర్భమున పుట్టిన అందరిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడని యేసుప్రభు ఒక సందర్భంలో మాట్లాడారు. But even the least who is born out of the kingdom of God is greater than John the అది Baptist. చెప్పి తర్వాత ఆయన ఏమని చెప్తారంటే దేవుని రాజ్యంలో జన్మించినటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి అయినా సరే అతను బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు అని చెప్పాడు తర్వాత మాట్లాడారు. We and Jesus has become one. ఎందుకంటే యేసు ప్రభు మనము ఒకటే గనక. That's why we say our Father. అందుకే యేసు ప్రభు వాళ్ళకి ఏమని చెప్తారంటే మీరు మా తండ్రి లేకపోతే మన తండ్రి అని ప్రార్థన చేయండి. John the Baptist made way for Jesus. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసు ప్రభుకి మార్గాన్ని సిద్ధం చేశాడు. But we don't make way for Jesus. మనం బాప్తిస్మ ఇచ్చి యోహాను లాగా యేసు ప్రభుకి మార్గాలు సిద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు. We walk on that way with Jesus. కానీ మనం యేసు ప్రభుతో మార్గములో నడవవలసినటువంటి అవసరం ఉంది. There is no more time to make way for Jesus. ఇప్పుడు యేసు ప్రభుకి మార్గం సిద్ధం చేయడం అనే పని లేదు ఇంకా. That time finished. అది అయిపోయింది, ఆ పని Now అయిపోయింది. it's time to walk with Jesus. ఇప్పుడు మార్గం సిద్ధం చేయడం కాదు యేసు ప్రభు కోసం, ఇప్పుడు యేసు ప్రభుతో కలిసి నడవడం It's అవసరమైంది. time to spend time with Jesus. ఇప్పుడు యేసు ప్రభుతో సమయం గడపవలసిన It's అవసరం ఉంది. time to have a relationship with ఆయనతో Jesus. సంబంధ బాంధవ్యాన్ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. John the Baptist taught his disciples to pray, our God, our Jehovah, like that. బాప్తిస్మ ఇచ్చి యోహాను తన శిష్యులకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించినటువంటి విషయంలో ఆయన ఏమని చెప్పారంటే మా తండ్రి, Yeah, మా దేవ, yes. Yeah. మా దేవ, మా తండ్రి, మా యెహోవా అని ప్రార్థన చేయడం They నేర్పించారు. used to have schedules to pray. వాళ్ళు ప్రార్థన చేయడానికి నియంత్రించబడతా ఉన్నారు. Some group will pray 3 times, some will pray 5 times, some will pray 7 times. వాళ్ళు చూడండి ప్రార్థన వాళ్ళని ఎలా చేసిందంటే బంధించింది. కొంతమందినేమో 3 సార్లు దినానికి ప్రార్థన చేసేలాగా, కొంతమందినేమో 5 సార్లు దినానికి ప్రార్థన చేసేలాగా, కొంతమందినేమో 7 సార్లు దినానికి ప్రార్థన చేసేలాగా. But Jesus changed this thing. యేసు ప్రభు ఇక్కడ ఆ విషయాన్ని
సమయాన్నే మార్చేశాడు. He's saying whenever you pray, ఆయన ఏమని చెప్తాడంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా you can pray whenever. ఇప్పుడు 3 రోజులు 5 సార్లు 3 సార్లు 7 సార్లు కాదు, ఎప్పుడు ప్రార్థన చేసిన అంటే నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. When you get up, you can pray. మీరు లేచినప్పుడు ప్రార్థన చేయొచ్చు. When you are lying down, you can pray. మీరు పడుకున్నప్పుడు ప్రార్థన When you are చేయొచ్చు. sitting, you can pray. మీరు కూర్చున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. Not praying to God. మీరు దేవుడికి ప్రార్థన చేయట్లేదు, You are praying to Father. మీరు తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నారు. God needs schedule. దేవుడికి నియామక కాలాలు కావాలి, But Father doesn't have any కానీ schedule. తండ్రికి నియామక కాలాలు అవసరం లేదు. When son goes to Father, కుమారుడు తండ్రి దగ్గరికి he will వెళ్ళాలనుకున్నప్పుడు not say, what time I can talk to you, Father. అప్పుడు తండ్రి ఏమంటాడంటే కుమారుడు నీకు నేను ఏ సమయం నిర్ణయించాను మాట్లాడడానికి, ఆ సమయంలో రావాలి, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అంట తండ్రి. There is no schedule and principle between father and son. తండ్రి కొడుకుల మధ్య కుమారుల మధ్య నియామక కాలాలు ఉండవు. You can go whenever you want to go. కుమారుడు తండ్రి దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు స్వచ్ఛందంగా. When you were in sin, మీరు ఒకవేళ పాపంలో ఉన్నప్పుడు he is God. ఆయన దేవుడు. But now you became son. ఇప్పుడు మీరు పాపంలో లేరు, కుమారత్వంలో ఉన్నారు He కాబట్టి became father. ఆయన మీకు దేవుడు కాదు, తండ్రి. That's why when Jesus was on the cross, అందుకే యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు till the time he didn't went to cross, he will say, my father, my father, my father, my father. ఆయన శిలువకి వెళ్ళడానికి ముందు ఆయన నా తండ్రి, నా దేవా, నా దేవా, నా దేవా, తండ్రి. నా తండ్రి, నా తండ్రి అని ప్రార్థన చేశాడు ఆయన. But when he went to the cross, ఆయన శిలువ మీదకి వెళ్ళిన తర్వాత he saying, Eli, Eli, sabachthani. ఆయన నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు? My God, why you have left me? Translate again. No problem. మా దేవా, నా దేవా, నా దేవా, నన్ను ఎలా చెయ్యి విడిచిద్దు అని ఆయన చెప్పాడు ఆయన. Why he is saying like that? ఎందుకని అలా చెప్పారు? First he is saying father. ఆయన ముందేమో తండ్రి అని చెప్పారు. But when the whole the sin of the whole world came into his body, he started ఎప్పుడైతే saying ఈ God. లోకంలో ఉన్నటువంటి పాపం అంతా ఆయన తన శరీరంలో తీసుకున్నాడో అది అప్పుడు ఆయన నా దేవా అని ప్రార్థన చేయడం He మొదలుపెట్టాడు. changed from Tandri to Deva. ఆయన తండ్రి నుంచి దేవా అని ప్రార్థన చేయడానికి మార్చాడు ఆయన. You must change from Deva to Tandri. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి, నేనేం చేయాలంటే దేవా అని ప్రార్థన చేయడానికి బదులు తండ్రి అని ప్రార్థన చేయడానికి మార్చుకోవడం కోసం. Whenever you see him as God and you are like a servant, that relationship won't come. ఎప్పుడైతే మీరు మన దేవుని తండ్రి అయినటువంటి మన దేవుణ్ణి మీరు దేవుడిగా చూస్తారో మిమ్మల్ని మీరు సేవకులుగా మాత్రమే పరిగణించుకోగలుగుతారు. మీ మధ్యలో తండ్రి కుమారుల యొక్క సంబంధం ఎప్పటికీ బలవంతం అవ్వదు. But when you see him as a father, ఎప్పుడైతే మీరు ఆయన తండ్రిగా చూడడం మొదలు your పెడతారు, relationship will change. మీరు ఆయనతో కలిగి ఉండే సహవాసం మార్చబడటం మీరు If చూస్తారు. you read this prayer, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ప్రార్థన మరలా మీరు చదివితే you will not see even single word saying God. ఈ ప్రార్థనలు ఎక్కడ కూడా దేవా అనే పదం మనం రావడం చూడం మనం. This is the model of prayer Jesus gave us. ఇది యేసు ప్రభు మనకి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి నమూనా. He is not saying pray our God. ఆయన మన తండ్రికి ప్రార్థన చేద్దాం చెయ్యండి అని చెప్పట్లేదు ఆయన. Deva. దేవా సారీ మన దేవుడికి ప్రార్థన చేద్దాం చెయ్యండి అని చెప్పట్లేదు ఆయన. He is saying pray our Father. ఆయన ఏమని చెప్తున్నాడంటే మన తండ్రికి ప్రార్థన చేయనప్పుడల్లా అని చెప్తా ఉన్నాడు ఆయన. Today what God wants from us, ఈ రోజు దేవుడు మన నుంచి ఏం ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన? that we start calling him Father. ఆయన్ని మనం తండ్రి అని పిలవాలని ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. When I was in the room, నేను మరి గదిలో ఉన్నప్పుడు I am getting this word again, our Father in heaven, hallowed be thy name. Our Father in heaven, hallowed be thy name. నేను తిరిగి ఈ యొక్క ప్రార్థన నేను చేస్తున్నాను. నా తండ్రి పరలోకమందున్నటువంటి నా తండ్రి నీకు వందనాలని చెప్పి నేను తిరిగి ఈ మాట పదే నాకు వస్తా ఉంది. So when I read the first two words, our Father, అప్పుడు నేను ఓపెన్ చేసి చదివినప్పుడు మొట్టమొదటి మాట అక్కడ ఉన్నది ఏంటంటే మన తండ్రి. that two words ఆ రెండు మాటలు is proving that Jesus and disciples they are same. ఆ రెండు మాటలు ఏమని నిరూపిస్తా ఉన్నాయంటే యేసు ప్రభు శిష్యులు వాళ్ళు వేరే వ్యత్యాసమైన వ్యక్తులు కాదు, వాళ్ళు ఇరువురు ఒకటే అనే విషయాన్ని They are having the same stand with the Father. వాళ్ళు యేసు ప్రభు శిష్యులు కూడా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఎదుట ఒకే స్థానాన్ని కలిగి ఉన్నారని నిరూపిస్తా ఉందా. What is he saying indirectly? ఆయన మరి
పరోక్షంగా ఏం చెప్తున్నాడంటే గనక, if I can call him father, నేను ఆయన్ని తండ్రి అని పిలవగలిగితే you can call him నువ్వు father. కూడా తండ్రి అని పిలవచ్చు అని If చెప్తున్నాడు I ఆయన. can see him as a father, నేను ఆయన తండ్రిగా చూడగలుగుతుంటే you can also see him as నువ్వు a కూడా ఆయన father. తండ్రిగా చూడగలుగుతావు అని చెప్తా ఉన్నాడు ఆయన. You and me, we are not different. మనం నీవు నేను వ్యత్యాసమైనటువంటి వ్యక్తులు కాదని చెప్తా ఉన్నాడు ఆయన. As he is my father, ఆయన నా తండ్రి అయినట్టుగానే so is your father. నీ తండ్రి కూడా అయ్యున్నాడని As చెప్తున్నాడు I am ఆయన. his son, నేను ఎలాగైతే ఆయన కుమారుడై ఉన్నాను, so you are his son. మీరు కూడా ఆయన కుమారులై ఉన్నారని చెప్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You are not a servant anymore. మనం ఇక సేవకులం కాదు. We are not the servant of God. మనం దేవుని సేవకులం కాదు, We are the sons of God. మనం దేవుని కుమారులు. మనం Jesus said to the disciple, యేసు అక్కడ శిష్యులతో చెప్తా ఉన్నాడు, no more I will call you servant. నేను మిమ్మల్ని సేవకులని పిలవండి అని చెప్తా ఉన్నాడు ఆయన. దాసులని పిలవని చెప్తా ఉన్నాడు ఆయన. I will call you my friend. నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. You have Jesus as your friend. ఇప్పుడు మీరు యేసు ప్రభుని మీరు స్నేహితుడిగా కలిగి ఉండే కృపలో ఉన్నారు మీరు. And friend's father is also my father. మరి స్నేహితుడు తండ్రి మనకేమవుతాడండి? తండ్రి అవుతాడు. Have that relationship in your school time or in college time? మనం చూడండి, మన పాఠశాలలో చదువుకున్నప్పుడు మనం అలా పిలవలేదండి మన స్నేహితుల్ని, అమ్మా నాన్నలు. మనం కూడా అమ్మా నాన్నని పిలిచినటువంటి సందర్భాలు లేవండి మన జీవితంలో. How many you have had that relationship? పిలిచామా లేదా చెప్పండి. Yeah. Praise the Lord. In the same way, అదే విధంగా my friend Jesus, మన స్నేహితుడైనటువంటి యేసు, his father is my father. ఆయన తండ్రి అయినటువంటి తండ్రి మన తండ్రి. Hallelujah. హల్లెలూయా. So he's saying, if I can call him father, you can call him father. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను పరలోకమందు ఉన్నటువంటి దేవుని తండ్రి అని పిలవగలిగితే మీరు కూడా పిలవగలరని చెప్తా ఉన్నాడు ఆయన. We will see some of the qualities of son and father. ఇప్పుడు మనం తండ్రికి అలాగే సన్ అండ్ ఫాదర్, తండ్రి కొడుకుల మధ్య ఉండే కొన్ని లక్షణాలు మనం చూద్దాం, మనం ధ్యానం చేద్దాం. We'll turn to the book of John chapter 5. మన యోహాను సువార్త 5వ అధ్యాయము తెరుద్దామండి మనందరం కూడా. And we'll read from 19. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం We will read 19, 20, 26, 27. మనం 19, 20, 26, 27 వచనాలు చదువుదాం. Yeah. యోహాను సువార్త 5వ అధ్యాయము 19, 20, 26, 27. ఓకేనా? ఆ 4 వచనాలే మనం చదువుతాం. ఓకే, చదువాము చెల్లి. కాబట్టి యేసు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రిని ఏది చేయుట కుమారుడు చూచునో అదే, కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడును అలాగే చేయను. తండ్రి కుమారుణ్ణి ప్రేమించు. చాలమ్మా. ఓకే. So when we read 19, మనం 19వ వచనాన్ని చదువుతున్నప్పుడు we will see some characteristics and qualities of son and father. అక్కడ తండ్రి కుమారుల మధ్య ఉండే కొన్ని గుణగణాలను మనం So చూడగలుగుతాం. when we have become sons of God, మనం ఎప్పుడైతే దేవుని కుమారులం అవుతామో, I want to clear that there are no daughters of God, there are only sons of God. మీకు విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. దేవుని రాజ్యంలో దేవుని కుమారులే ఉన్నారు, దేవుని కుమార్తెలు లేరు. Not there. లేరు, అందరూ దేవుని కుమారులే. You spoke it as I spoke. I know Correct? that also. So there are no. దేవుని రాజ్యంలో కుమార్తెలు లేరు, అందరూ కుమారులే ఉన్నారు. మీరు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా మనం అందరం దేవుని కుమారులు. Because it is not talking about the gender. ఇది కేవలం ఏదో లింగమును గూర్చినటువంటి, లేకపోతే మన పరిభాషలో చెప్పాలంటే స్త్రీ పురుషుడు అనే విషయం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. But it is talking about the authority. ఇది అధికారం కోసం మాట్లాడబడుతున్నటువంటి మాట ఇది. That's why sisters, you are also sons. అందుకే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా దేవుని రాజ్యంలో మీరు ఎవరంటే కనుక దేవుని కుమారులు మీరు. Because you gain that authority. ఎందుకంటే మీరు ఆ అధికారాన్ని మీరు పొందుకున్నారు మీరు యేసు ప్రభు ద్వారా. So the first characteristics which we'll see, మనం ఇక్కడ చూస్తే కనుక కుమారుల యొక్క మొదటి గణాల్లో మొట్టమొదటిది ఏంటంటే కనుక, so now we are clear, we are the sons of God. మనకు ఒక విషయం అర్థమైపోయింది కదండి, దేవుని రాజ్యంలో అందరం ఎవరు? మనం
కుమారులు మాత్రమే. So what should a son do? మరి కుమారుడు ఏం చేయాలి దేవుని రాజ్యంలో? Son should do nothing. మరి కుమారుడు ఏమీ చేయక్కర్లేదు దేవుని రాజ్యంలో. First thing we should know. మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే కనుక కుమారుడు ఏమీ చేయవలసిన అవసరం లేదు. The first preference we have to do is to see what father is doing. అయితే మనం ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు, కానీ మనం ఏం చేయాలంటే కనుక ఏమీ చేయకుండా ఉంటూ మనం ఏం చేయవలసినటువంటి అవసరం ఉందంటే కనుక మన తండ్రిని మాత్రమే చూడాలి. We have to know what he wants to do. మనం ఆయన చూస్తూ ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది తెలుసుకోవాలి. If you want to see success in your life, మీ జీవితంలో మీరు విజయాన్ని చూడాలనుకుంటుంటే కనుక kick out your ideas మీ ఆలోచనల్ని మీ ప్రణాళికల్ని బయటికి విసిరేయండి and do according to what God is doing. అప్పుడు మీరు ఏం చేస్తారంటే విసిరేసి దేవుడు ఎలా చెయ్యాలనుకుంటున్నాడో అది చూడడం మొదలు పెట్టండి. You will have true success in your life. అప్పుడు మీ జీవితంలో మీకు రెండు విజయాలు ఉంటాయి. So the first criteria after being a son, it is to see what my father is doing 24/7. దేవుని రాజ్యంలో మన కుమారులుగా ఏర్పరచబడిన తర్వాత మొట్టమొదటి ప్రాముఖ్యత అవసరత ఏంటంటే గనక మన తండ్రి ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో దాన్ని మాత్రమే చూడాలి. And then only we will know the plan of God for our life. అప్పుడు మనకి ఏమి జరుగుతుందో తెలుసండి, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో మనకి అర్థమవడం మొదలవుతుంది. Second thing which we see in the same verse 19, అదే 19వ వచనంలో మనం ఇంకొక విషయాన్ని కూడా మనం కనుగొనవచ్చు. whatever the father does, the son will do the same thing. అక్కడ ఏమని యేసుప్రభు చెప్తా ఉన్నారంటే తండ్రి ఏదైతే చేస్తాడో కుమారుడు అదే చేస్తాడని చెప్తున్నాడు ఆయన. Not extra. ఎక్కువ కాదు. Everyone is taking holy communion standing, I will take kneeling. మరి ప్రభు వాళ్ళ ఆరాధనలో అందరూ నుంచుంటే నేనేం చేస్తానంటే నేను మోకాళ్ళు వేస్తాను. Everyone is wearing some color on communion, I will white. అందరూ రకరకాల దుస్తులు ధరిస్తే ఆ రోజు నేను ఏం చేస్తానంటే ఓన్లీ తెల్లని వస్త్రాలే ధరిస్తాను. Your appearance doesn't have anything to do with your reality. మీ యొక్క మరి కనిపించే విధానం మీ యొక్క నిజమైనటువంటి వాస్తవికతకి ఎలాంటి సంబంధం లేనిది. హలో, అంతమందికి అర్థమైందండి? మీరు కనిపించే విధానం లేకపోతే మీరు కనిపించడానికి ప్రయత్నించే విధానం మీ యొక్క వాస్తవికతకి ఎలాంటి సంబంధం లేనిది. You may look very good. మీరు ఒకవేళ మంచిగా కనిపించవచ్చు, But maybe your life is going to misery. ఒకవేళ లోపల రహస్యంగా మీ జీవితం మరి భయంకరమైనటువంటి విషయాల్లో వెళ్తూ ఉండొచ్చు. Maybe you are looking very happy outside, but inside you are broken. బయట మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నట్టుగా కనిపించవచ్చు, కానీ లోపల మీరు విరిగిపోయి దుఃఖంతో ఉండే స్థితిలో ఉండొచ్చు. Maybe you are wearing white outside, but inside heart is black. మీరు పైకి తెల్లని వస్త్రాలు ధరించి ఉండొచ్చు, కానీ లోపల నల్లని హృదయం కలిగి ఉండొచ్చు. Maybe you are black outside, but heart is white. ఒకవేళ మీరు బయట నల్లని వస్త్రాలు ధరిస్తూ ఉండొచ్చు, కనిపిస్తూ అందరికీ నల్లని వస్త్రాలు ధరిస్తాడు ఈ వ్యక్తి అన్నట్టుగా, కానీ లోపల మీరు తెల్లని నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండొచ్చు. So your appearance doesn't have to do anything with your reality. మన యొక్క కనిపించే విధానం మన నిజమైనటువంటి స్థితికి సంబంధించింది ఏమీ కాదు. So ఎంతమందికి అర్థమైందండి? ప్రైజ్ లార్డ్. are you enjoying it? మీకు అర్థమవుతుందా? మీరు ఆనందిస్తున్నారా? దీన్ని బట్టి ఆనందించట్లేదా? ప్రైజ్ లార్డ్. ఓకే, Okay, we'll try better. వెరీ స్లో. ఎస్. Okay, so whatever the father does, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే తండ్రి ఏదైతే చేస్తాడో son will do exactly the same thing. కుమారుడు అదే రీతిగా దాన్ని చేస్తాడు. Nothing more, nothing less. ఎక్కువ చేయడు, తక్కువ చేయడు. Let the yes be yes, no be no. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. We'll go to verse 20. ఇప్పుడు మనం 20వ వాక్యం చదువుదాం. మనం తను చేయి వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. ఇట్ ఈస్ ఆల్సో తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగపరుచు. Verse 20 will see father loves son. 20వ వాక్యంలో మనం చూస్తున్నాం తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. Father doesn't love servants. తండ్రి సేవకుల్ని దాసుల్ని ప్రేమించట్లేదు. Father loves son. తండ్రి కుమారుల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు. So you have to know this. ఇది మీకు అర్థం అవ్వాలి, మీకు తెలుసుకోవాలి. If you are a son of God, మీరు నిజంగా దేవుని కుమారులైతే you are automatically loved by the Father. మీరు దేవుని చేత ప్రేమించబడడం అనేది సర్వసాధారణం.
there are many married people here. ఇక్కడ చాలా మంది వివాహం చేయబడినటువంటి వ్యక్తులు You ఉన్నారు కాబట్టి you also have kids also. మీకు కుమారులు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి How many of your kids came to you and earned your love? ఎంతమంది పిల్లలు మీ దగ్గరికి వచ్చి అమ్మ నాకు ప్రేమ ఇయ్యి, నాన్న నాకు ప్రేమ ఇయ్యి అని అడుగుతున్నారండి, అడిగి తీసుకుంటున్నారు చెప్పండి. No, the day he or she was born, say, Okay. వాళ్ళు మీ గర్భంలో నుంచి బయటకు వచ్చిన ఆ రోజు నుంచే, from that day you were full of love for that person. వాళ్ళు బయటకు వచ్చిన రోజు నుంచే మీరు వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ కలిగి ఉన్నారు. If we pull your ears in when he is small, no problem. వాళ్ళు చిన్నప్పుడు తెలిసి తెలియక మీ యొక్క చెవుల్ని గట్టిగా లాగేసినా సరే, Sometimes he'll pull your hairs. మీ తలని గుంజినా సరే. My son is there, he is 14 months. ఇప్పుడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు, అతనికి 14 నెలల వయసు ఉంది. So he will slap my wife sometimes like this. నా కుమారుడు ఏం చేస్తా ఉంటాడంటే నా భార్యను అప్పుడప్పుడు మరి కొడతా ఉంటాడు అన్నమాట. So she will shout, I will also shout. అప్పుడు ఏం చేస్తా అంటే తను అరుస్తుంది, నేను కూడా తన మీద అరుస్తాను. Hey, don't do this. ఇలా చేయొద్దని This is చెప్తాం, wrong. ఇది తప్పు అని చెప్తా ఉంటాం. We'll shout. మేము అరుస్తాం, But that doesn't mean that we will hate him. దాని అర్థం మేము అతన్ని ద్వేషిస్తున్నామని కాదు. In the same way, అదే విధంగా many times we fell. చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో మనం పడిపోయాం. Many times we didn't come up to the mark as God wanted us to be. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఏ స్థానంలో ఉంచాలనుకుంటా ఉన్నాడో ఆ పరిపక్వతలోనికి రాలేదు మనం. Maybe you are still living a secret sinful life. ఒకవేళ మనం రహస్యమైనటువంటి ఎవరికి చెప్పుకోలేని పాపాల్లో లేకపోతే బంధకాల్లో జీవిస్తూ ఉండొచ్చు. Maybe your faith is totally finished. మీ యొక్క విశ్వాసం పూర్తిగా నశించిపోయిందై ఉండొచ్చు. But let me tell you a reality. మీకొక వాస్తవికతను విషయాన్ని మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. Father still loves you. ఇంకా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. Your sin can never change his love. మీ యొక్క అపరాధము, మీ యొక్క దోషము, పాపము మీ మీద దేవునికున్న ప్రేమను మార్చలేదు. Your faithlessness can never change his మీ love. అవిశ్వాసము, మీ విశ్వాసహీనత అనేది ఆ దేవునికి మీ మీద ఉన్న ప్రేమను మార్చలేదు. Your wrong thinking will never change your మీ తప్పుడు ఆలోచన విధానం ఆయనకి మీ మీద ఉన్న ప్రేమను మార్చలేదు. Hallelujah. హల్లెలూయా. As he loved you, so he loves you. ఆయన ఎలాగైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో అలాగే ఈ రోజుకి మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. That's the reality of our Father. అది మన తండ్రి యొక్క నిజమైనటువంటి దృశ్యం. If we all include ourselves here, if we say who have never sinned, there will be no one. ఒకవేళ ఇక్కడ ఉన్న మనందరం కలిపి మనందరిని కలుపుకునే మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఒకవేళ మనందరిని అడిగితే ఇక్కడ ఎవరు పాపం చేయలేని వాళ్ళు ఉన్నారు అంటే కనుక ఎవరు లేరు ఇక్కడ. No one. ఎవరు లేరు ఇక్కడ. We all sinned. మనందరూ పాపం చేస్తాం. Even after accepting Jesus also. యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా పాపం చేస్తాం మనం. That's the reality. అది వాస్తవమా కాదా చెప్పండి. But that didn't change the love of Father for us. అయితే మనం చేసినటువంటి అపరాధం, దోషం అనేది దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమను మార్చిందా? The difference of man and God. దేవునికి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే కనుక Man will forgive. మనిషి క్షమిస్తాడు, God also will forgive. దేవుడు కూడా క్షమిస్తాడు. But the difference is, కానీ వ్యత్యాసం ఏంటంటే man though he forgives, he will not forget. మనిషి క్షమిస్తాడు కానీ మర్చిపోడు. He will not forget. అతను ఏం మర్చిపోడు, మిమ్మల్ని క్షమిస్తాడు కానీ మర్చిపోడు. But God, when he forgives, he forgets. కానీ దేవుడు మనల్ని క్షమించిన ప్రతిసారి మర్చిపోతాడు ఆయన. That's the love of our Father. అది దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమ మన పట్ల. He says, I will forgive them and remember their sins no more. ఆయన ఏమో చెప్తా ఉన్నాడంటే వాక్యములో, నేను వారి పాపాలని క్షమించి మరి ఎన్నటికీ జ్ఞాపకం లేకుండా చేసుకున్నానని చెప్తా ఉన్నాడు. When you go with your yesterday's sin and you repented yesterday, and if you go today, Father, I sinned yesterday, he will say, I don't remember. ఒకవేళ మీరు నిన్నటి దినాన్ని పాపము చేసి అపరాధము చేసి అది మీరు ఒప్పుకొని క్షమించమని అడిగి ఈ రోజు మీరు తండ్రి నేను చేసిన అపరాధాన్ని మరలా మీరు క్షమించనంటే కనుక ఆయన అంటాడు, నిన్నెప్పుడు నువ్వు అపరాధం చేస్తావు నాకేం గుర్తులేదని చెప్తాడు ఆయన. That's the reality of our Father God. అది మన తండ్రి యొక్క వాస్తవికత. If you have repented right now, you are forgiven. ఇప్పటికిప్పుడు మనం పశ్చాత్తాపడినా సరే మనం వెంటనే క్షమించాలి. If your mind is saying no, you have to repent more, 5 times, 50 times, 500 times, like that, it's the lie of the devil. ఒకవేళ మీ మనసు, మీ యొక్క మైండ్ మీకు చెప్తా ఉంటే కనుక, మీ మనస్సాక్షి మీకు చెప్తా ఉంటే కనుక, కాదు నువ్వు 5 సార్లు 50 సార్లు 500 సార్లు 5000 సార్లు ఒప్పుకుంటే నీ పాపం క్షమించబడతాది అని చెప్తూ ఉంటే కనుక అది అపవాది యొక్క అబద్ధం.
Our Father, when we repent once, He forgives at once. ఎప్పుడైతే మనం నిజముగా పశ్చాత్తాపడతామో ఆ క్షణమే మన తండ్రి మన దోషాన్ని ఆయన పరిహరించాడు. When the prodigal son came, ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు he is coming from far, the father saw him, అతను రావడం దూరం నుంచే తండ్రి చూశాడు. went and hugged and kissed his neck. పరిగెట్టుకుంటా వెళ్ళి అతన్ని కౌగిలించుకుని ముద్దాడి అతని మెడ మీద పడి అతను ముద్దులు పెడతా ఉన్నాడు. And then he says, Father, I have sinned against you, against them, I am no more worthy to be called your son. అతను చెప్తా ఉన్నాడు, తండ్రి నేను నీకు వ్యతిరేకంగా పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసి నీకు మీద నీ కుమారుడు అనిపించుకుంటా నేను యోగ్యుని కాదని ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. Father is not talking to son. తండ్రి కుమారుడితో మాట్లాడటం లేదు. Father is saying to the servant, hey, bring a new sandal, new cloth, new ring. తండ్రి కుమారుడితో మాట్లాడడం లేదు, కానీ దాసులతో చెప్తా ఉన్నాడు, మీరు వెళ్ళి నా కుమారుడికి కొత్త వస్త్రాలు, ఉంగరము, చెప్పులు మీరు తీసుకుని రండి, విందు చేయండి అని చెప్తా ఉన్నాడు. Once a son, always a son. ఒక్కసారి మనం నిజముగా కుమారులమైతే ఎప్పటికీ మనం దేవునికి కుమారులమే. No, nothing can change that reality. అందులో మార్పు లేదు, దాన్ని ఏది మార్చలేదు. The whole hell will come against this truth. The truth will not be denied. Believe Jesus. ఎంతమంది అక్కడ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారండి? You became sons. మీకు దేవుని కుమారులు అవడానికి అధికారం ఇవ్వబడింది. మీరు దేవుని కుమారులు. మీరు There is no more qualification needed. ఇందులో మరలా అర్హత యోగ్యత ఏమీ లేదు. ఇందులో You don't have to say, Lord, I want to be your son. Lord, I want to be your son. You cannot do that. మీరు వెళ్ళి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నీ కుమారుడుగా ఉండాలనుకున్నాను, నేను నీ కుమారుడుగా ఉండాలనుకున్నాను ఏమి చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ. You have to say, Father, thank you, I am your son. కానీ నువ్వేం చెప్పాలి తెలుసా? తండ్రి నీకు వందనాలు, నేను నీ కుమారుడిని అయినందుకని చెప్పాలి. Thank you, I am your son. నేను నీ కుమారుడిగా నిన్ను స్వీకరించినందుకు నీకు వందనాలని చెప్పాలి. Yes, I was unworthy. Yes, I was unworthy. అవును నేను అయోగ్యుణ్ణి. Yes, I was not holy. నేను అపరిశుద్ధుణ్ణి. Yes, I was not good. నేను మంచివాడిని కాదు, కరెక్టే. But Jesus changed everything. కానీ యేసు ప్రభువు సమస్తాన్ని మార్చేశాడు. Because of his sacrifice. ఆయన యొక్క త్యాగం వల్ల. As he was your firstborn. ఆయన మన యొక్క ప్రథమ ఫలం అవడం ద్వారా. I am your secondborn. నేను తర్వాత వచ్చే ద్వితీయ ఫలమయ్యాను నేను. If he is the firstborn, Jesus is the firstborn. ఆయన తండ్రికి మొదటి కుమారుడైతే who are you? మీరెవరు? మీరు secondborn. మీరు రెండవ కుమారుడు. మీరు నేను రెండో కుమారుడు. నేను మీరు రెండో కుమారుడు. మీరు Hallelujah. హల్లెలూయా. And can I tell you one thing? ఇంకో విషయం చెప్పనా? If you see Bible, మీరు బైబిల్ని చదివితే కనుక secondborn is more blessed. ఆ బైబిల్ అంతట్లో మనం చూడగలుగుతాం రెండవ సంతానము లేకపోతే తర్వాత పుట్టినటువంటి వ్యక్తులు బాగా ఎక్కువ దీవించబడ్డారు. Jacob, యాకోబు, Joseph, యోసేపు. these are the secondborn. వాళ్ళు ఎవరంటే రెండవ సంతానం. వాళ్ళ తల్లిదండ్రులకి They were not the firstborn. వాళ్ళు ప్రథమ సంతానం కాదు, But they got all the blessings of the first. కానీ మొదటి సంతానం యొక్క ఆశీర్వాదాలన్నీ వాళ్ళ మీదకి In the వచ్చేసాయి. same way, Jesus was the firstborn. అదే విధంగా యేసు ప్రభు ప్రథమ సంతానము. But we took all the blessings of the first. మనం రెండవ సంతానం దేవుడికి, కానీ యేసు ప్రభు ఆశీర్వాదాలన్నీ మనం తీసేసుకున్నాం. మనం Whatever was belong to Jesus ఏదైతే యేసు ప్రభువుకు సంబంధించిందో came into my inheritance. అది నా యొక్క స్వాస్థ్యములకు వచ్చి చేరిపోయింది. Hallelujah. హల్లెలూయా. Can you shake your neighbor and say, don't sleep? మీ పక్క వారిని కుదిపి చెప్పండి, నిద్రపోతున్నట్టున్నా ఎన్ని చెప్పినా నువ్వు అసలు ఏం కదలట్లేదని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. You are a son. మన దేవుని కుమారులు. మీరు దేవుని కుమారులు. I know this is a very odd time. ఇది చాలా కష్టమైనటువంటి సమయం అని నాకు తెలుసు. But just keep shaking yourself. మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుని కదుపుకుని మీరు ఈ సత్యాన్ని మీ లోపలికి తీసుకు. I'll finish within 5 to 10 minutes. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మనం ముగించుకోబోతా ఉన్నాం. Another thing in the same verse 20, అదే 20వ వచనంలో ఇంకొక విషయం ఏంటంటే, Father shows him all things. తండ్రి కుమారుడికి అన్ని విషయాల్ని బయలుపరుస్తున్నాడు. Wow. హల్లెలూయా. Father will show everything to son. తండ్రి కుమారుడికి అన్ని బయలుపరుస్తున్నాడు. If you say God show me, God will not show you. మీరు ఒకవేళ దేవా నాకు చూపించు అంటే దేవుడు మీకు చూపించడు. But if you say, Father, I am your son, I want to see, Father. ఒకవేళ మీరు ఈ రీతిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టి, తండ్రి నేను నీ కుమారుణ్ణి, నువ్వు నా తండ్రివి, నువ్వేం చేస్తావో నాకు చూపించంటే వెంటనే ఆయన మీకు చూపించడం Because son has the authority to see what father is doing. ఎందుకంటే కుమారుడికి మాత్రమే అధికారం ఉంది, తండ్రి ఏం చేస్తున్నాడో దాన్ని చూసే అధికారం. Father has the authority to show son what he is doing. తండ్రికి కూడా అధికారం ఉంది కుమారుడికి తాను చేసేదల్లా చూపించడానికి. Have you seen me in banyan? మీరు నన్ను మరి లోదుస్తుల్లో బనియన్లు ఎప్పుడైనా చూసారండి? మీరు No, చూసారా? you can't.
మీరు చూడలేరు, but my son can, కానీ నా కుమారుడు చూడగలను, because I am his father. ఎందుకంటే నేను అతనికి తండ్రిని. He knows what I am doing. అతనికి నేను ఏం చేస్తానో తెలుసు. He knows who am I. నేను నిజంగా ఏమై ఉన్నానో తెలుసు. He knows what am I. నేను ఏం అవ్వబోతున్నానో కూడా తెలుసు. In the same way, అదే విధంగా you can know all the reality of your father, నీ తండ్రి యొక్క, మన తండ్రి యొక్క నిజమైనటువంటి వాస్తవికతను మనం తెలుసుకోగలం. because father shows the son all things. ఎందుకంటే తండ్రి కుమారుడికి అన్ని బయలుపరుస్తాడు కాబట్టి. So sometimes you can just sit and ask father, what are you doing now? ఒకవేళ మీరు ఈ రిలేషన్ లో, ఈ సంబంధంలో, ఈ సత్యంలో బాగా పరిపక్వతకు వెళ్తే మీరు అలా కూర్చొని ప్రార్థన చేసి, తండ్రి నువ్వేం చేస్తున్నావు ఒకసారి నాకు చూపించంటే, Father will tell you, వెంటనే తండ్రి మీకు చూపిస్తాడు. I am thinking about this city. అప్పుడు ఆయన చెప్తాడు, నేను ఇంకో కుమారుడు, నేను పలానా పట్టణం కోసం I ఆలోచిస్తున్నాను, am thinking about that nation. ఆ దేశం కోసం నేను ఆలోచిస్తున్నాను, I am thinking about that family. ఆ కుటుంబం కోసం నేను ఆలోచిస్తున్నాను, He will tell you. ఏం ఆలోచిస్తున్నానని మీకు చెప్తాడు. But when you say father, then only. మీరు ఎప్పుడు అది తెలుసుకోగలరు తెలుసా? మీరు తండ్రి నాకు కనపరిచని మీరు ప్రార్థించినప్పుడు మాత్రమే. Because father and son can have intimacy. ఎందుకంటే తండ్రి కుమారుడు మాత్రమే సంబంధాన్ని కలిగి ఉండగలరు. Hallelujah. హల్లెలూయా. We'll go a little further. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. Same verse. అదే వచనంలో, Not only that he will show all things, ఆయన అన్ని విషయాల్ని బయలుపరచడం మాత్రమే కాదు, he will show greater things. వాటి కంటే గొప్పవి, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన Whatever you have కనపరుస్తాడు. never seen in your life, he ఇప్పుడు can show వరకు you. మీ జీవితంలో మీరు చూడలేని విషయాలు కూడా తండ్రి మీకు కనపరుస్తాడు. Maybe you have not seen such miracle in your life, God will show that miracle ఒకవేళ in ఇప్పుడు your life. వరకు మీరు చూడలేని అద్భుతం దేవుడు మీకు, తండ్రి మీకు కనపరచగలడు. Father will show that thing in your life which you have never seen in your life. మీ జీవితంలో మీరు చూడలేరు అనుకున్న విషయాన్ని తండ్రి మీకు కనపరచగలడు. If you say, Father, from long time I have not seen success in my life, he'll show you success. ఒకవేళ మీరు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ, తండ్రి ఇప్పుడు వరకు నా జీవితంలో నేను అసలు విజయమే చూడలేదు, నాకు విజయం చూపించంటే గనక ఆయన మీకు విజయాన్ని చూపిస్తాడు. ఆయన, If the father is victorious, ఎందుకంటే తండ్రి విజయస్తుడు కాబట్టి, son cannot be defeated. తండ్రి విజయస్తుడైతే కుమారుడు అవ్వాలండి అపజయస్తుడా విజయస్తుడా? Hallelujah. హల్లెలూయా. Our father is a victorious father. మన తండ్రి విజయస్తుడైనటువంటి తండ్రి. He is all creator. ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. He is the above all person. ఆయన అన్నిటికంటే పైన ఉన్నవాడు. ఆయన In the same way, అదే విధంగా we have that relationship. అదే సంబంధం మనం కూడా కలిగి ఉన్నాం. We can be above all the మనం circumstances కూడా of our అన్ని life. పరిస్థితుల మీద, మన జీవితంలోకి వస్తున్న అన్ని పరిస్థితుల మీద పైన ఉండగలం మనం. We'll go a little further. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనం Verse 26. మన 26వ వచనం చదువుతాం. తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తానంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. Father has life in himself, తండ్రి తనంతట తానే జీవాన్ని ఎలాగైతే కలిగి ఉన్నాడో, and son also has life in himself. కుమారుడు కూడా అలాగే తనంతట తానే జీవము కలిగి ఉండడానికి అధికారం కలిగి. What does that mean? దాని అర్థం ఏంటండి? The life which is in father, దాని అర్థం ఏంటంటే తండ్రిలో ఏ జీవం అయితే ఉందో same life is in me. అదే జీవం కుమారునిలో ఉంది, అంటే నాలో ఉంది, మనలో ఉంది. If I want to know the baby is my son or not, ఒకవేళ ఈ యొక్క కుమారుడు నా కుమారుడా నా కుమార్తె కదా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామండి? DNA test. కదండి, డిఎన్ఏ జన్యు సంబంధమైన పరీక్షలు మనం చేపిస్తాం. We'll take DNA test, మనం ఆ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాం. and then we'll match the DNA. ఆ రెండిటిని మనం ఏం చేస్తాం? పరీక్షించి దగ్గర పెట్టి చూస్తాం. ఒక రెండు ఒకవేళ మ్యాచ్ అయినాయి అనుకోండి, In the same way, if it is same, your son and father. అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? అది ఎప్పుడైతే మ్యాచ్ అని మీరేమనుకుంటారంటే, ఒకవేళ ఆ అనుమానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అవును ఈమె లేకపోతే ఇతను నా కుమారుడే అని చెప్పి మనం. Life is captured in blood. జీవం అనేది రక్తములో ఉంది. Understood? అర్థమైందండి? జీవం అనేది ఎక్కడ ఉందండి? Life is in the blood. If we take all your blood, మీరు ఒకవేళ మీ రక్తాన్ని అంతా కిందకి దారిపోస్తే you cannot be alive. మీరు ఇంక బ్రతుకుండలేరు. మీరు Impossible. మీరు బ్రతుకుండడం అసాధ్యం. Because there is life in the blood. ఎందుకంటే
రక్తములో జీవం ఉంది కాబట్టి. That's why in Leviticus it was said, don't eat the animal with the blood because అందుకే life is in లేవియా the blood. కాండంలో దేవుడు ఏమని చెప్పాడండి, జంతువుల్ని మీరు చంపి తిన్నప్పుడు వాటి రక్తముతో వాటిని తినొద్దు, రక్తాన్ని మీరు ఏం చేయండి, నేల మీద ఒలకబోయండి అని చెప్పాడు. So that blood, when it will enter your body, that animal's blood, your DNA will be malfunctioned, manipulated. ఎందుకంటే దేవుడు అలా చెప్పాడంటే, ఒకవేళ మరి ఆ రక్తాన్ని కనుక మనం భుజిస్తే ఆ జంతువు రక్తములో ఏ జీవం అయితే ఉందో ఆ జీవము మన లోపలికి వెళ్ళి మన జీవము ఆ జీవం కలిసి ఏమైపోద్దంటే కరప్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ముందస్తుగా హెచ్చరిక చేశాడు. It will manipulate you. అదే ఆ జీవం ఏమైపోద్దంటే కల్మషం అయిపోతుంది, అప్పుడు అది మనల్ని మోసగించడం మొదలు పెడతాది. So Jesus says, అందుకే యేసు చెప్తున్నారు, you want to be son? మీరు కుమారుడిగా ఉండాలనుకుంటున్నారా, Drink my blood. నా రక్తాన్ని మీరు తాగండి అని చెప్తా ఉన్నాడు. When we drink the blood of Jesus, మనం ఎప్పుడైతే యేసు ప్రభు రక్తాన్ని త్రాగుతున్నామో, Father and Jesus same relation became my and Father relation. తండ్రి యేసు ప్రభు ఏ సంబంధాన్ని అయితే కలిగి ఉన్నారో అదే సంబంధాన్ని మనము తండ్రి కలిగి ఉండబోతాం. When you cut the hand of Jesus, ఎప్పుడైతే మీరు అప్పుడు యేసు ప్రభు చేతిని మీరు కట్ చేస్తే, and when you cut my hand, అప్పుడు మన చేతిని కూడా మనం కట్ చేస్తే, both blood DNA same ఆ DNA. రెండు రక్తములో ఉన్నటువంటి జీవములో ఉన్నటువంటి జీవము లేకపోతే DNA ఒకటే DNA గా నిరూపించబడుతుంది. Because every Sunday what we are taking, every communion what we are taking, ప్రతి మరి ప్రభు బల్ల ఆరాధనలో మనం ఏం చేస్తా ఉన్నామంటే ఆయన రక్తాన్ని మనం త్రాగుతాం. whenever we are drinking the blood of Jesus, ఎప్పుడైతే మనం యేసయ్య రక్తాన్ని త్రాగుతా ఉన్నామో, the relationship with the Father is becoming stronger. మనకి తండ్రికి ఉన్నటువంటి సంబంధం దినదినము బలముగా మార్చబడతాం. Hallelujah. హల్లెలూయా. So Father gives life to the Son. తండ్రి కుమారుడికి జీవం ఇచ్చాడు. Same life which is in Father will be in the Son. ఏ జీవం అయితే తనలో ఉందో తండ్రిలో ఉందో అదే జీవాన్ని కుమారుడికి ఇచ్చాడు. When I am talking about Son now, నేను ఇప్పుడు కుమారుడు కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు I am not talking about Jesus, I am talking about us. నేను యేసు ప్రభువుడే కుమారుడైన యేసు ప్రభు కోసం మాట్లాడట్లేదు, కుమారులైన మనందరి కోసం నేను మాట్లాడుతున్నాను. The same blood which is the same life which is in Father is in the Son. ఏ జీవం అయితే యేసు ప్రభువులోను తండ్రిలోను ఉందో అదే జీవం మనలో ఉంది ఇప్పుడు. How many of you remember the last time I came message Zoe? ఎంతమంది గుర్తుందండి నేను పోయినసారి వచ్చినప్పుడు జోయే జీవం కోసం చెప్పిన సందేశం ఎంతమంది? The Zoe life in is in us. అదే జోయే జీవం మనలో ఉంది. The life which is in the Father, ఏ జీవం అయితే తండ్రిలో ఉందో same quality అదే లక్షణం is in me. అదే లక్షణం కలిగినటువంటి జీవం నాలో ఉంది. How to prove it? ఎలా నిరూపిస్తావు దాన్ని? You cannot prove it. దాన్ని నువ్వు నిరూపించలేవు, You have to live it. నువ్వు కేవలం జీవించగలవు మాత్రం. If you come in the proving thing, మీరు నిరూపించే స్థితికి వస్తే, పరిస్థితికి వస్తే, you will be confused all your life. మీరేమైపోతారండి, మీ జీవితం అంతా మీరు ఇంకా మరి కన్ఫ్యూజ్ అయిపోతారు, గందరగోళానికి గురైపోతారు. That's why Christian life doesn't run on evidence. అందుకే క్రైస్తవ జీవితం ఆధారాల మీద ఆధారపడలేదు, It's run by faith. అది విశ్వాసం మీద ఆధారపడి. Faith sees the unseen things. విశ్వాసము అదృశ్యమైన విషయాలను చూస్తది. So how you can become a son? మీరు ఎలాగ దేవుని కుమారుడిగా ఉండగలుగుతారు? మీరు Only one thing. ఒకటే ఒక విషయం, I have faith, I am a son. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నాకు విశ్వాసం ఉంది, నేను దేవుని కుమారుడిని, అంతే Ante. అంతే. That's the final talk. అంతే, అది చివరి మాట. ఇంకా Even everyone will come, the whole mandapeta comes and say, oh, you are not the son, you are not the son. You can say, you say whatever, I am son, I know, I have faith in that. ఒకవేళ మండపేట అంతా ఒళ్ళూరంతా వచ్చి మీకు వ్యతిరేకంగా నిలబడి నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, అలాగే ఇలా మాట్లాడుతుంటే నువ్వు ఒకటే చెప్పాలి, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నాకు విశ్వాసం ఉంది, దేవుని కుమారుడని, దట్స్ ఫైనల్ అని చెప్పాలంతే. మీరు 1,000 words, 1,000 people, thousands of nations, it cannot deny this truth that you are the real son of God. వేల మంది అయినా సరే, వేల దేశాలైనా సరే, అందరూ కలిసి వచ్చినా సరే ఈ సత్యాన్ని కాదనలేరు, కాల రాయలేరు. When you sin, మీరు పాపం చేసినప్పుడు you are still son. మీరు పాపం చేసినప్పుడు కూడా కుమారుడే. How many of you have kids and when they will do naughty things you will say, hey, he is not my son? ఎంతమంది అండి మీ పిల్లలు మరి చేయకుండా పనులు చేసినప్పుడు వెంటనే మీరు నువ్వు నా కుమారుడు కాదు, నువ్వు నాకు Now I am going to the police station. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను, నేను I will write that I am disowning this. నేను అక్కడ FIR నమోదు చేసి నిన్ను కుమారుడిగా లేకుండా నేను అధికారాన్ని కొట్టేస్తున్నానని ఎంతమంది చెప్తారండి? చెప్తున్నారా? How? If he breaks a very beautiful and very precious vessel,
ఒకవేళ మనకి ఇష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆ యొక్క వస్తువులను వాళ్ళు నాశనం చేసినా సరే, You will disown him or her? ఎన్నే వాళ్ళ కుమారుడు అనే అధికారం నుంచి తీసేస్తామండి, వాళ్ళని బయటకు గంటేస్తాం, మనం గుమ్మం బయటకు తీసుకెళ్ళిపోయి. If he breaks your mobile phone, ఒకవేళ మీ సెల్ ఫోన్ నాశనం చేసిన, the most precious thing of your life, ఒకవేళ మీ జీవితంలో మీరు కలిగి ఉన్న ఏకైక ప్రశస్తమైన విషయం ఏంటి? మీ ఫోను. అది ఒకవేళ మీ కుమారులు నాశనం చేస్తే మీరేం చేస్తారు చెప్పండి? you will disown? మీరు అన్నే వదిలేస్తారండి? నువ్వు No ఉండడానికి more. వీల్లేదు. I disown నేను this. మీదట నీకు తండ్రిని కాదు, నువ్వు నాకు కుమారుడు కాదు, బాయ్ బాయ్ అని చెప్తారండి. If we, being a worldly father, don't do it, ఒకవేళ ఈ లోక సంబంధమైన తండ్రే ఇలాగ ఉండకపోతే, do you think our Father in heaven can do it? పరలోకములో ఉన్న మన తండ్రి అలా ఉంటాడని మనం ఆలోచన చేయడం సబబండి? కాదు. I tell you one truth. మీకు అందరికి ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను. Eat this truth and digest it nicely. ఈ సత్యాన్ని మీరు భుజించి మీరు జాగ్రత్తగా జీర్ణం చేసుకోండి. Sin will not make you far from God. పాపం మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేసి తీసుకెళ్ళిపోలేదు. This is the lie many of us pastors have preached. ఇది పచ్చి అబద్ధం, చాలా మంది సేవకులు మీకు బోధిస్తున్న అబద్ధం. And I am sorry on their behalf. మరి నేను కూడా అలాంటి గుంపులో ఉన్నందుకు నన్ను క్షమించండి. ఒకప్పుడు They have preached sin will take you far from God. పాపం నిన్ను దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. But they cannot prove from the Bible. కానీ వాళ్ళు ఇలా చెప్తారు కానీ వాక్యంలోంచి నిరూపించరు దాన్ని. This is just an emotional talk. అదేంటంటే భావోద్రేక సంబంధమైన సిద్ధాంతం లేకపోతే మాటే తప్ప. Then you will start crying. వెంటనే మీరు ఆ మాట వినగానే మీరు ఏడవడం మొదలు పెడతారు, వణకడం మొదలు పెడతారు. దేవుడా దేవా క్షమించండి, క్షమించండి క్షమించండి. క్షమించండి అని అరుస్తారు, మీరు ఏడుస్తారు. మీరు Accept me, Lord. నన్ను అంగీకరించండి, Accept me. ఏదోలాగా నన్ను స్వీకరించండి అని ప్రార్థన From చేస్తాం. 30 years you will pray the same prayer. 30 సంవత్సరాల నుంచి ఇదే ప్రార్థన చేస్తాం మనం. But the reality is, కానీ నిజమైనటువంటి వాస్తవం ఏంటంటే, though you are sinful, ఒకవేళ మనం పాపం చేసినా still you are son. మీరు ఇంకా దేవుని కుమారులే. This is the core reality of Bible. ఇది ఇంకా బాగా చెప్పాలంటే పచ్చి నిజం. Adam sinned. Adam and Eve, they sinned. ఆదాము పాపం చేశాడు. ఆదాము తర్వాత తన భార్య అయిన అవ్వ పాపం చేశారు. Father didn't call. Father, the God didn't call Adam. Adam, I heard you sinned. Where are you? ఆయన అప్పుడు ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి, నేను విన్నాను మీరు పాపం చేశారని, మీరు ఎక్కడ ఉన్నారని ఆయన అడగలే. He came in personality. ఆయనే వ్యక్తిగా వచ్చేసాడు అక్కడికి. Talked to him. వచ్చి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన. Why you were hiding? ఎందుకు మీరు దాక్కున్నారు? Father, I was God, I was naked. అప్పుడు ఆదాం చెప్తున్నాడు, దేవా నేను దిగంబరినని నాకు అర్థమైపోయిందని చెప్పి. Who told you? అప్పుడు మరలా దేవుడు ఎవరు చెప్పారు నీకు? You ate that fruit, huh? మీరు తిన్నారా? తినొద్దన్నది. Just like that simple talk. వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుకున్నారు. వాళ్ళు పడిపోయిన తర్వాత He is not saying, Adam, ఆయన ఆదాము I will burn you in hell. ఇప్పుడే నిన్ను నరకానికి వేసి నేను ఏం చేస్తానో చూడని అనలేదు ఆయన. Not once he said that. ఆయన ఒక్క మాట కూడా అలా మాట్లాడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడలేము మనం. You know what he said? ఆయన ఏం చెప్పారు తెలిసింది? Okay, no problem, I'll clothe you. ఆయన ఏమై చెప్పాడంటే, అవునా పోన్లే బాధపడకండి, నేను మీకు వస్త్రాలను ధరింపచేస్తాను. He loved, that is not cloth, that is the love of God. అది వస్త్రం కాదు, అది ఆయన ప్రేమ. ఆ ప్రేమ పాపం చేసిన బహిరంగాన్ని ఆ ప్రేమ కప్పింది. Cain killed Abel. ఆ కయీను వచ్చి ఏబేలుని చంపేశాడు. God is talking to a murderer. అప్పుడు దేవుడు ఆ నరహంతకుడితో మాట్లాడుతున్నాడు. Hey Cain, where is your brother Abel? కయీనా, ఎక్కడ నీ సహోదరుడైనటువంటి హేబేలు? Am I my brother's keeper? అప్పుడు ఇతను అన్నాడు, కయీన్ అన్నాడు, నేనేమన్నా నా సహోదరుడికి కాపలా కాసేవన్నా? Your brother's blood is speaking to me. అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడండి, నీ తమ్ముని యొక్క రక్తం నాకు మొరపెడతా ఉంది. Get out. వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. God, అప్పుడు మరలా కయ్యను మారిపోయి అర్థమైపోయింది. అప్పుడు చెప్తా, దేవా I cannot bear this punishment. ఇంత గొప్ప తీర్పు శిక్ష నేను భరించలేకపోతున్నానని It చెప్పి, is more than my capability. అది నా యొక్క సామర్థ్యం మించిపోయిందని If చెప్తున్నాడు. someone will see me, he will kill me. ఇప్పుడు ఎవరైనా నన్ను బయట కనుగొంటే నన్ను చంపేస్తారు, నేను చనిపోతాను, నేను అంతమైపోతానని చెప్తా ఉన్నాడు. Father has a compassionate heart. మళ్ళీ అంటే తండ్రికి మరలా ప్రేమ పుట్టుకొచ్చింది. Okay. Okay. One sign I'm putting. నేను నీ మీద ఒక గుర్తేస్తాను, నేను ఇంకెవరు డిస్టర్బ్ చేయరు అని చెప్పి ఆయన No one will గుర్తేసి kill పంపించాడు. ఆయన you. No one will kill you. ఇంకెవరు నిన్ను చంపడానికి అధికారం లేదని చెప్పి. Moses murdered.
మోషే హత్య చేశారు. But God used him. మరలా దేవుడు ఏం చేశాడంటే మోషేతో మాట్లాడడం మొదలు David did adultery. దావీదు వ్యభిచారం చేశాడు. God loved him. దావీదుతో దేవుడు ప్రేమగా మాట్లాడడం మొదలు పెట్టాడు. So how can you say that sin can take you far from God? ఇదంతా మనం అధ్యయనం చేసి ఇప్పుడు మనం ఎలా చెప్పగలమండి పాపం దేవుడి నుంచి మనం దూరంగా తీసుకెళ్ళిపోతుందని? No, చెప్పలేం. that's wrong. అది అబద్ధం. The sin will make you feel guilty and it will cut the consciousness of God and me, our Father and Son. ఆ పాపం మరి ఏం చేస్తుందంటే కనుక అది మన లోపల అపరాధ భావాన్ని సృష్టించి మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని నిర్బంధించి మనం ఆయన్ని తండ్రిగా చూడకుండా కేవలం ఆయన ఒక యజమానుడిగా చూసేలాగా మనల్ని మార్చేస్తుంది. Maybe the whole society calls you sinner. ఒకవేళ సమాజం అంతా మనల్ని పాపులని పిలిచిన, Maybe the whole society says person who sin. సమాజం అంతా మనల్ని ఈ వ్యక్తి పాపం చేసిన వ్యక్తి, ఈ వ్యక్తి పాపం చేసిన వ్యక్తి నిందించినా సరే, But God will say person, my son. ఆయన దేవుడు ఏమని చేస్తారు తెలుసండి? ఈ వ్యక్తి నా కుమారుడు, ఈ వ్యక్తి నా కుమారుడు అని చెప్పి. That is our reality. అది మన వాస్తవికత. You may sin millions of times. ఒకవేళ మీరు వందల వేల సార్లు మీరు పాపం చేసి Even for 1 second it will not change the love of God for you. ఒక్క క్షణం మీరు ఆగి పశ్చాత్తాపడితే దేవుని ప్రేమ ఒక్క నిమిషంలో ఒక సెకండ్ లో దానంతటినీ మార్చేస్తుంది. That's why Jesus is building this relationship with disciple and the God. అందుచేతనే యేసు ప్రభు శిష్యులకి దేవునికి తండ్రి కుమారుల సహవాసాన్ని నిర్మిస్తారు. That's why he's saying don't say our God. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, మా దేవా అని మీరు అనొద్దు, Say our Father. మా తండ్రి అని మీరు అనండి. Because Father is different than God. I mean the characteristic. నేను గుణగానాల కోసం చెప్తున్నానండి, కానీ మీరు మరలా తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు తండ్రి అనే గుణగానాల గురించి నేను చెప్తున్నాను. దేవుడు అనే గుణగణం తండ్రి అనే గుణగానం నుంచి చాలా వ్యత్యాసమైంది. A policeman is very rude on road. పోలీస్ ఉన్నాడు అనుకోండి, పోలీస్ అధికారి ఉన్నారు అనుకోండి, బయట సమాజంలో, బయట బహిరంగ ప్రాంతాల్లో, బయట సమాజంలో ఎలా ఉంటాడు? ఒకవేళ అతను చాలా కోపంగా గర్వంగా ఉండుండొచ్చు. Hey, నీ లైసెన్స్ ఎక్కడ? నీ ఆధారాలు ఏంటి, నీ లైసెన్స్ ఏంటి చూపించని కొంచెం పొగరగా మాట్లాడొచ్చు, కోపంగా మాట్లాడొచ్చు. Forgot sir. మనం సార్ మర్చిపోయాను సార్ అని మనం అనొచ్చు. ఏం చేస్తాడండి? మన కాలర్ పట్టుకుని ఫైన్ కట్టి నువ్వు చాలానే కట్టి ఇల్లుకి నుంచి అని మనల్ని గుంజుతాడు. Give 1000 rupees. 1000 రూపాయలు, 500 అని అడిగి. But that same person, అదే పోలీస్ అధికారి when he goes to home, అతని ఇంటికి వెళ్ళిన తర్వాత his son will pull the beard. అతను కుమారుడు అతను ఏం చేస్తాడండి? తన గడ్డం పెరగడం, పట్టుకోవడం. The son will climb the shoulder. అతని భుజాల మీదకి ఎక్కడం. He will not get angry. And అప్పుడు అతను కోపం పడతాడండి పోలీస్ Because అధికారి. in the house he is not a policeman, he is a father. ఎందుకంటే గృహములో తను అధికారి కాదు, పోలీస్ అధికారి కాదు, తన తండ్రి. Understood? అర్థమైందా? In the same way, అదే విధంగా God is God. దేవుడు దేవుడే, But for us, కానీ మన వరకు వచ్చేటప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే Father. ఆయన మన తండ్రి. Hallelujah. హల్లెలూయా. Last thing I'll tell you and I'll finish. ఒకే ఒక చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. What does it mean when we say we are the sons of God, or if we say he is our father? ఒకవేళ మనం దేవుణ్ణి మన తండ్రి అని చెప్పి మనం ఆయన కుమారులు అని చెప్పడం, దాని అర్థం ఏంటంటే గనక John 5:18. మనం యోహాను సువార్త 5:18 This can change your perspective 5 forever. అధ్యాయము 18 చదువుదాం. This can change your perspective forever. ఇప్పుడు ఈ వచనం మీకు అర్థమైతే మీ యొక్క ఆలోచన విధానమే మారిపోద్ది, మీ చూసే విధానమే మారిపోద్ది. This can change your journey of life. మీ యొక్క జీవన ప్రయాణాన్ని కూడా ఈ వచనం This మార్చేస్తుంది. will change your lifestyle. మీ జీవన విధానాన్ని కూడా ఈ This వచనం will మార్చేస్తుంది. change how you talk. మీరు మాట్లాడే విధానం This మారిపోతుంది. will change how you act. మీరు పనిచేసే విధానాన్ని మార్చేస్తుంది ఇది. We'll read this word. మనం చదువుదాం 5:18 Therefore the Jews sought all the more to kill him, because he not only broke the Sabbath, but also said God was his father, making himself equal with God. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకున్నాడు కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. Hallelujah. హల్లెలూయా. When you say you are my father, ఎప్పుడైతే మీరు తండ్రి అని మీరు పిలుస్తారో you and God become one level. మీరు దేవుడు ఒకే స్థాయిలోకి వెళ్ళిపోతారు. You become one. మీరు దేవుడు ఒకటైపోతారు. That's why when Jesus died, అందుకే యేసు ప్రభు చనిపోయిన
చనిపోయినప్పుడు you died with Jesus. మనం కూడా యేసు ప్రభుతో చనిపోయాం. That's why when God raised Jesus, ఎప్పుడైతే దేవుడు యేసు ప్రభును మృతులలో నుంచి లేపాడో He didn't raise him alone. ఆయన్ని మాత్రమే లేపలేదు ఆయన. It says He rose us. వాక్యం చెప్తా ఉంది మనల్ని కూడా ఆయనతో పాటు తిరిగి లేపాడు ఆయన. Not only that, అంత మాత్రమే కాదు, journey still remains. ఇంకా ప్రయాణం ఉంది, ఆగిపోలేదు. He took us to heaven and made us seat with Christ in the heavenly places. పరలోకంలో తీసుకెళ్లిపోయి కుడి పార్శ్వంలో కూర్చుని పెట్టుకొని అన్నిటికంటే పైన ఎలాగైతే పెట్టాడో That's why me and Jesus, we are one. అక్కడ యేసు ప్రభు నువ్వు నేను ఒకటిగా తండ్రి కుడి పార్శ్వం మీద ఆయనతో సమానంగా కూర్చున్నాం. That's why Father and God, we are one. అందుకే తండ్రి యేసు ప్రభు మనము ఒకటని బైబిల్ When చెప్తా I ఉంది. call Him Father, ఆయన తండ్రి అని పిలిస్తే I automatically become like Him. ఆయన తండ్రి అని పిలవడం ద్వారా మనం ఏం చేస్తామనంటే మనల్ని మనం ఆయనతో సమానం చేసుకుంటా ఉన్నాం. Don't pray, God make me like you, make me like you. ఇలా ప్రార్థన చేయొద్దు. తండ్రి నన్ను అలా చేయండి, తండ్రి నన్ను ఇలా చేయండి, సారీ దేవాన్ని అలా చేయండి, దేవాన్ని ఇలా చేయండి అని. The day you call Him Father, మీరు ఎప్పుడైతే తండ్రి అని పిలవడం మొదలు పెడతారో that day you became equal to God. ఆ రోజే మీరు తండ్రితో సమానం అయిపోతారు, దేవునితో సమానం అయిపోతారు. Understand one thing, I want to clear one thing. నీకు విషయం అర్థం అవ్వాలని నేను ప్రయత్నిస్తా ఉన్నా. I'm not saying we are God, మన దేవుడు అని నేను చెప్పట్లేదు, but equal to God. మన దేవునితో సమానమని నేను చెప్తా ఉన్నా. My son's name is Uriel. నా కుమారుని పేరు ఊరియేల్, My name is Ariel. నా పేరేమో ఏరియల్. How much he tries, he will not become Ariel. ఎంత ప్రయత్నం చేసినా యూరియల్ ఏరియల్ లా అవలేడు. But when you look at my son, he looks like me. కానీ మీరు నా కుమారుని చూస్తే నాలాగే కనిపిస్తాడు. When he laughs like me. నేను నవ్వునట్టు అతనే నవ్వుతాడు. When he dances, he will dance like me. నేను డాన్స్ చేసినట్టే తను కూడా డాన్స్ చేస్తాడు. Equal to me. నాతో సమానంగా అన్ని చేస్తాడు. Hallelujah. When we say him Father, మనం ఎప్పుడైతే తండ్రి అని పిలుస్తున్నామో we shift our position మనం మన స్థాయిని మార్చేస్తున్నాం. from ordinary to extraordinary, మనం సాధారణ నుంచి అసాధారణానికి from మార్చేస్తున్నాం. natural to supernatural. మరి ఈ లోక సంబంధమైన విషయంలో నుంచి ఆ పర సంబంధమైన విషయంలోకి మారిపోతా ఉన్నాం మనం. Hallelujah. హల్లెలూయా. We'll read Ephesians chapter 2. మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం మనం. From 5 we will read. 5వ వచనం నుంచి మనం 5 చదువుతాం. 6. 5, 6 వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. Hallelujah. హల్లెలూయా. When we say him Father, ఎప్పుడైతే మన తండ్రి అని పిలుస్తామో it means we are sitting in the heavenly places. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు పరలోకంలో యేసు ప్రభుతో పాటు కూర్చుని ఉన్నారని అర్థం. We are Jesus. మనము యేసు, పెద్ద బాబు చిన్న బాబు. పెద్ద అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, పెద్ద కుమారుడు చిన్న The family కుమారుడు. will say పెద్దోడా. మరి చిన్నోడా. కుటుంబంలో ఏమంటారండి? పెద్దోడా చిన్నోడా. Jesus is పెద్దోడా, I'm a చిన్నోడా. ఇప్పుడు మన ఫ్యామిలీలో యేసు ప్రభు పెద్దోడు, మనం చిన్నోడు. That's the relationship we have with our Father. ఆ సంబంధాన్ని మనం మన తండ్రితో కలిగి ఉన్నాం. మనం He is our Father. ఆయన మన తండ్రి. Whatever he gave to Jesus, ఆయన యేసు ప్రభుకి ఏదైతే ఇచ్చాడో same thing he gave to me. అదే విషయాన్ని మనకి కూడా ఇచ్చాడు. ఆయన He gave life to Jesus. ఆయన యేసు ప్రభుకి జీవాన్ని He ఇచ్చాడు. gave life to me. అదే జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆయన He gave him he gave him a new body. ఆయన యేసు ప్రభుకి నూతన శరీరాన్ని ఇచ్చాడు. In the same way he has given us a new being. అదే విధంగా ఆయన మనకి నూతన సృష్టిగా మనల్ని మార్చి అదే స్థితిని మనకి ఇచ్చాడు. That's why word says if anyone is in Christ he is a new creation. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, ఎవడైనాడు క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి అని చెప్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You are not a old creation. మన పాత సృష్టి కాదు మనం. Maybe you sinned. ఒకవేళ మనందరం పాపం చేస్తాం. Maybe you went through a miserable time. చాలా భయంకరమైనటువంటి సమయాలు గుండా మనం వెళ్ళాం. Maybe you had lots of sorrows in your life. చాలా భయంకరమైన దుఃఖములు గుండా మనం వెళ్ళాం. That will not change your
reality, brother. అది అది అవన్నీ మన యొక్క వాస్తవికతను ఎప్పటికీ మార్చలేవు. It will not change the reality of who we are. నువ్వు మనం నిజంగా ఏమై ఉన్నామనే వాస్తవాన్ని అవి ఎప్పటికీ మార్చలేవు. What is our reality? మన వాస్తవం ఏంటి? We are the sons of God. మన దేవుని కుమారులు మనం. What does that mean? దాని అర్థం ఏంటి? We are equal to మన God. దేవునితో సమానం మనం. He is the God of heaven, ఆయన పరలోకానికి దేవుడు, the God of earth. మన భూలోకానికి దేవుడు మనం. He is ruling the heaven, ఆయన పరలోకాన్ని ఏలుతున్నాడు, ruling the earth. మన భూలోకాన్ని ఏలాలి. He is the main commander of heaven ఆయన అన్నిటికీ పైన అధికారి ఆయన. and the main commander of the earth. ఆయన మనం ఎవరమంటే ప్రధాన అధికారం కింద ఉన్నటువంటి అధికారులు మనం. That's our reality. అది మన వాస్తవికత. That's our reality. అది మన వాస్తవికత. Check your neighbor మీ పరుగు వారిని కలపండి. and say you are the son of God. మీరు చెప్పండి వాళ్ళతో, నువ్వు దేవుని కుమారుడు అని He చెప్పండి. is your father. ఆయన మీ తండ్రి, You and father నువ్వు తండ్రి, are one. మీరిద్దరు ఒకటే. Hallelujah. హల్లెలూయా. I hope this message has blessed you. మిమ్మల్ని ఈ మాటలు దీవించాయని నేను అనుకుంటా ఉన్నాను. దీవించితే ఆమేనని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. We will surely see more about the Lord's Prayer. మనం ఇంకా ఈ దేవుడు నేర్పించినటువంటి, మన ప్రభువు నేర్పించినటువంటి ఈ ప్రార్థన కోసం ఇంకా మనం If we- కమింగ్ సెషన్ లో మనం ఇంకా నేర్చుకుందామని నేను అనుకుంటా ఉన్నాను. Thank you. అందరికీ వందనాలు.